దేవుణ్ణి అడగడంట. మరలా చెప్తున్నాను, ఈ సంవత్సరం నువ్వు దేవుణ్ణి అడగకుండా చేసేదంతా పొగరబోతు నిర్ణయాలు. నేను చెప్పే మాట కదా, బైబిల్ చెప్తుంది. హలో, అర్థమైంది కదా? చాలా మంది ప్రార్థన చేయకపోతాం, కారణం ఏంటి? ఇది కూడా దేవుణ్ణి అడగాలి. వెరీ ట్రూ. ఎందుకంటే కొన్ని కోట్లు ఉంటాయి కట్టాల్సిన పేమెంట్స్. ప్రొవిజన్ చూస్తే ఇంత ఉంటుంది, పేమెంట్ ఏమో అంత ఉంటుంది. దేవా, నన్ను ముంచేస్తావా నీ ఇష్టం, నన్ను బయటికి తెస్తావా నీ ఇష్టం. నాకు తెలియదు ప్రభా, నాకు అర్థం కాదు. హౌ ఐఎమ్ గోనా డూ దిస్ ఫర్ యూ. ఐ డేర్ దిస్ ఫర్ యూ, బిలీవింగ్ దట్ యూ ఆర్ మై సోర్స్, యూ ఆర్ మై ప్రొవైడర్. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ టు డూ ఎ మిరకల్ రైట్ నౌ. అలాగ ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఎలాగ జోక్యం చేసుకుని ఆశ్చర్య సహాయం ఇచ్చాడో నేను కళ్ళారా చూసినోడిని. అందుకని ఇంకా సాహస కార్యాలు, ఇంకా గొప్ప కార్యాలు దేవుని కొరకు సాధిస్తూ ఉంటాను. నేను అంటున్నా, సవాల్ ఇస్తున్నాను, మీరు నమ్మి ప్రార్థన చేస్తే మీ జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ముంచే దేవుడు కాదు మిమ్మల్ని. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. లెర్న్ టు ప్రే. దిస్ ఇస్ ద కీ యూ నీడ్ టు లెర్న్ దిస్ ఇయర్. ప్రే అండ్ వర్షిప్.